ఒక పెద్ద రాజకీయ తత్వవేత్త ఒక మాట చెప్పారు, డెమోక్రసీస్ ఆర్ బికమింగ్ గ్రేవ్యార్డ్స్ ఆఫ్ ఆలిగార్కీస్ అని. ప్రజాస్వామ్యం పేరుతో ఆలిగార్కీస్ ఫామ్ అవుతున్నాయి, అంటే అతి కొద్ది మంది చేతిలో పవర్ కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్పి. భారతదేశంలో పార్టీల్లో అంతర్గతంగా ఇంట్రా పార్టీ డెమోక్రసీ తగ్గిపోతుందా అంటే ఖచ్చితంగా తగ్గిపోతుందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. నిన్న మొన్న ఒక పెద్ద డిబేట్ వచ్చింది హిందూ పేపర్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నట్టు ఎలిగేషన్ అనమాట. పార్టీ దాని మీద తోసిపుచ్చలేదు, అలానే అవునని చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ పార్టీకి నోటీసులు కూడా జారీ చేసింది, ఇది నిజమా కాదా అని చెప్పి. వైఎస్ఆర్సీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేదా ఇంట్రా పార్టీ డెమోక్రసీ లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ముందుగా నిరంకుశ పాలన ఉంటుంది అనమాట. ఆటోక్రటిక్ స్ట్రక్చర్స్ అంటాం, క్లోజ్డ్ ఆటోక్రటిక్ స్ట్రక్చర్స్. పాత రోజుల్లో కాంగ్రెస్లో హై కమాండ్ అనే మాట ఉంటుంది. హై కమాండ్ స్ట్రక్చర్స్ అనమాట, చాలా క్లోజ్డ్ ఆటోక్రటిక్ స్ట్రక్చర్స్. ఆ పార్టీలో ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఆ పార్టీ కార్యకర్తకి పార్టీ హై లెవెల్ ఏం జరుగుతుందో అసలు తెలిసే పరిస్థితి ఉండదు. ఎలక్షన్ ప్రాసెస్ ఉండదు అనమాట. తర్వాత ఆ పార్టీలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ని తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా పూర్గా ఉంటుంది. తర్వాత పార్టీలో ఫినాన్సెస్ కానీ పార్టీలో పవర్ కానీ కొంతమంది చేతిలో ఉంటుంది ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేకపోవడం వల్ల. ఇవన్నీ కూడా ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేకపోవడం నష్టాలు. అయితే భారతదేశంలో చాలా ప్రాంతీయ పార్టీల్లో అంటే రీజనల్ పార్టీస్లో ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేదు. దానికి కారణం డైనస్టీ పాలిటిక్స్. అంతా నెపోటిజమే, తాత తండ్రి కొడుకు లేదా కూతురు వీళ్ళు అవ్వాల్సిందే. ఇదే డైనస్టీ పాలిటిక్స్. అనాయింటెడ్ లీడర్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే పాత రోజుల్లో రాజు యువరాజుని కూర్చోబెట్టి కొరనేట్ చేస్తాడు కదా, తీర్థాలు చల్లుతాడు, అట్లా అనాయింటెడ్ లీడర్స్ అనమాట. అయితే అసలు చాలా సందర్భాల్లో ఎన్నికలు కూడా జరగట్లేదంట రాజకీయ పార్టీ స్ట్రక్చర్ లోపల. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం దానిలో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 29 అని. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. సెక్షన్ 29లో 29 క్లాజ్ ఏ క్లాజ్ 9 అని ఇంకొకటి ఉందన్నమాట. దాని ప్రకారం పార్టీ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్లో మార్పు వచ్చినప్పుడు పార్టీ ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉండాలి, మా ప్రెసిడెంట్ మారారు, మా సెక్రటరీ మారారని. చాలా పార్టీలు చెప్పట్లేదంట. దీనిపైన సర్వే చేశారు నేషనల్ పార్టీస్లో, రీజనల్ పార్టీస్లో. అసలు చెప్పకపోగా ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళ సెషన్స్లో ఊరికే సెషన్స్ పైపైన చేస్తున్నారు కానీ ఎన్నికలు జరుగుతున్నాయా, జరిగితే ఆ నేచర్ ఎలా జరుగుతుంది, ఏమీ లేవంట. అంటే పార్టీ అధినేత ఏది చెప్తే అదే ఫైనల్ అనమాట. గత 5-6 సంవత్సరాల క్రితం అలహాబాద్ హైకోర్టు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి రిప్లై చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటీస్ ఇచ్చింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నువ్వు పట్టించుకుంటున్నావా, ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ ఉందా అని చెప్పి. దాంతోపాటు చాలా కమిటీస్ ఎలక్ట్రల్ పొలిటికల్ రిఫార్మ్స్ రికమెండ్ చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ లేదా ఇంటర్ పార్టీ డెమోక్రసీ ఉండాలని. 170వ లా కమిషన్ రిపోర్ట్ కూడా చెప్తుంది ఇండియాలో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. ముఖ్యంగా 170వ లా కమిషన్ రిపోర్ట్లో ఒక చాప్టర్ మొత్తం కూడా ఇంట్రా పార్టీ డెమోక్రసీ, విత్ ఇన్ పొలిటికల్ పార్టీ డెమోక్రసీ ఎలా ఉండాలో చెప్తుంది. దాంతోపాటు వెంకటాచలయ కమిషన్ ఆన్ నేషనల్ రివ్యూ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఇంట్రా పార్టీ డెమోక్రసీ గురించి మాట్లాడుతుంది. ఇన్ని మాట్లాడుతున్నాం కదా, అసలు ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఎంతవరకు ఉందనేదే పెద్ద క్వశ్చన్ అనమాట. అది చాలా చోట్ల మనకు కనిపించట్లేదు. ఉదాహరణకి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా 23 సంవత్సరాలు చేశారు. మాయావతి మీకు తెలుసు బహుజన్ సమాజ్ పార్టీ 21 సంవత్సరాలు చేశారు. కేసీఆర్ గారు 22 సంవత్సరాలు. అలానే ఇందిరాగాంధీ 8 సంవత్సరాలు, నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు, జయలలిత 27 సంవత్సరాలు, ఎంజీఆర్ 15 సంవత్సరాలు. పార్టీ సీఎం అంటే పార్టీలో ఉండే సీఎం, పార్టీ అధ్యక్షుడు అందరూ ఒకటే. ఓకే, అసలు పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా? ముఖ్యంగా పార్టీలని కొన్ని చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ వచ్చిన వాళ్ళకి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం అంతే ఉంది, చాలా దేశాల్లో. కాకపోతే అమెరికాలో మీరు చూస్తే ప్రెసిడెన్షియల్ నామినేషన్ వచ్చినప్పుడు డిబేట్స్ జరిగి ప్రెసిడెంట్ నామినేట్ ఎవరో ఆ పార్టీ వాళ్ళు అనుకుంటారు. సిమిలర్గా యూకేలో కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఉంది. డిబేట్స్ పూర్తి స్థాయిలో జరగకపోయినా కొంతవరకు ఇంటర్నల్గా పార్టీ డెమోక్రసీ ఉంది, ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఉంది, విత్ ఇన్ పార్టీ. భారతదేశంలో అది మిస్సింగ్ అనమాట. అసలు భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటివి. ఇట్లాంటి రాజకీయ పార్టీలను ఇంట్రా పార్టీ డెమోక్రసీ లేకపోతే ఎలా ఉంటుంది? ముఖ్యంగా రాజకీయ పార్టీలు కుటుంబాల చేతిలో, వ్యక్తుల చేతిలో, కొన్ని ఐడియాలజికల్ గ్రూప్స్ చేతిలోకి వెళ్ళిపోతే కొంతమంది మాత్రమే వాళ్ళు చచ్చేదాకా అధికారాన్ని చెలాయిస్తారు పార్టీ ప్రెసిడెంట్గా. తర్వాత అలానే పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలు అన్ని డెసిషన్స్ వాళ్ళనే ఉంటాయి. కామన్ మ్యాన్ని కన్సల్ట్ చేయరు. ఏ పార్టీ
బోయిల్ని అంటే కార్యకర్తల్ని అస్సలు కన్సిడరేట్ చేయదనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే డెమోక్రసీ అనేది షామ్గా ఒక బూటకంగా తయారవుతుంది పార్టీల్లో. అండ్ ఖచ్చితంగా ఇంకొక మాట చెప్పాలంటే డెమోక్రసీ పేరు చెప్పి మనం ఆలిగార్కీస్ ఫామ్ చేస్తున్నాం. డెమోక్రసీస్ పేరుతో లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న మనుషుల్ని క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ ఈగోల్ని సాటిస్ఫై చేయడానికి. అండ్ అసలు పార్టీలో కొత్త లీడర్స్ రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే. పార్టీలో యువరక్తం రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే. పార్టీలో వచ్చే యువరక్తం కూడా ఎవరిది? పార్టీ నాయకుల పిల్లలది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది. వాళ్ళే నెక్స్ట్ వాటికి ఇది చేస్తున్నారనమాట. సో ఇవి రానంత వరకు, భారతదేశంలో ఈ మార్పు రానంత వరకు ప్రజాస్వామ్యం నిజంగా సక్సెస్ అయినా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఇట్ షుడ్ నాట్ బి ఆఫ్ ద పీపుల్ OFF, FAR ఫార్ ద పీపుల్ అండ్ BUI బై ద పీపుల్. రాజకీయ పార్టీలకు సంబంధించి అంతర్గతంగా ఎన్నికలు ఎలా జరగాలి, అదేవిధంగా ఆ ఎన్నికల నేచర్ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళకోసారి జరగాలనే దాని మీద రాజ్యాంగంలో కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కానీ ఎటువంటి స్పష్టత లేదు. దానికి ఇంత కన్ఫ్యూజన్. మోరల్గా ఇది ఖచ్చితంగా తప్పే, కానీ లీగల్గా ఎటువంటి స్పష్టత లేనప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని ఒక అలుసుగా, ఒక లూప్ హోల్లా తీసుకుని చక్కగా డైనస్టిక్ పాలిటిక్స్ లేదా కంట్రోల్డ్ సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ తయారు చేసుకుంటున్నాయి, కార్యకర్తలకు అసలు చోటే లేకుండా.